సార్ ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలనేది ఒక పెద్ద విమర్శ పెద్దగా నడుస్తుంది ఈ ప్రశ్న నడుస్తున్న క్రమంలో ఒకవేళ నిజంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగిస్తే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా? చూడండి సతీష్ గారు, ఇప్పుడు లంబాడాల్ని తొలగించేస్తే మాకు చాలా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆదివాసీలు అనుకొని ఈ పోరాటం చేస్తున్నారు. గతంలో హైకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో స్టాటిస్టిక్స్ చూద్దాం. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్ల శాతం ఎస్టీలకి 10%. ఈ 10%లో 64.4% లంబాడాలు ఉన్నారండి 2011 సెన్సస్ ప్రకారం. అదేవిధంగా 15.9% కోయాస్ ఉన్నారు, 9.5% గోండ్స్ ఉన్నారు, 4.5% ఎరుకలాలు ఉన్నారు. ఇప్పుడు 1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలని, ఎరుకల్ని, యానాదుల్ని చేర్చారు అని చెప్పి అంటున్నారు. అక్రమంగా చేర్చారని అంటున్నారు. ఓకే, వీళ్ళని తీసేశారు అని అనుకుందాం. అక్రమంగా చేర్చారు కాబట్టి తీసేశారు అనుకుందాం. వీళ్ళ డిమాండ్స్కి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇప్పుడు 10%లోంచి 64.4 ప్లస్ ఒక 0.5% ఎరుకలాస్ తీసుకుంటే 70% ఎస్టీ జాబితా నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిందంతా 30%. అంటే 10%లో 30% అంటే 3%. కేవలం 3% మాత్రమే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ప్రస్తుతం 10% స్థానంలో కేవలం 3% మాత్రమే ఉంటుంది. ఈ 3% ఉంటే ఏమవుతుంది అని అంటే తెలంగాణలో 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 119 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు. 12లో 7 మంది ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది లంబాడా ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ప్రొద్దున 10%లోంచి లంబాడాలని, ఎరుకలయానాదిని తీసేస్తే 3% రిజర్వేషన్ అవుతుంది. వీళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 3 లేదంటే మ్యాక్సిమం 4 అవుతుంది. అంటే 7 మంది ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు కాస్త 3 కానీ మ్యాక్సిమం అయితే 4 కానీ అవుతారు. అంటే ఒక తెగ కానీ ఒక కులం కానీ సమాజంలో అభివృద్ధి చెందాలి అంటే రాజ్యాధికారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ రాజ్యాధికారాన్ని ఈ విధంగా కోల్పోవడము ఎంతవరకు సమంజసమో కోయా ఆదివాసీలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అరే మరి మీ ఆదివాసీలకు అన్యాయం జరగట్లేదా అంటే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. రిలేటివ్ ఇంజస్టిస్ అంటారు. అంటే కొంత, అంటే ఓవరాల్ జనరల్ సినారియోలో కాకుండా కోయా మన గోండ్స్తో పోలిస్తే లంబాడాలు, ఎరుకలాలు కొంత అభివృద్ధి చెందిన మాట మాత్రం వాస్తవమే. డెఫినెట్గా వాళ్ళ యొక్క అవకాశాలు దెబ్బతింటున్న మాట కూడా వాస్తవమే కోయాస్, గోండ్స్. సో వాళ్ళు మా వాటా మాకు కావాలి అని అడగడంలో తప్పులేదు. కానీ దీనికి సొల్యూషన్ లంబాడాలని, ఎరుకల, యానాదిల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించడం కాదు. మొన్న సుప్రీంకోర్టు 7 జడ్జిలు బెంచ్ ఏమని తీర్పిచ్చింది? ఎస్సీ ఎస్టీలలో ఏబిసిడి కేటగరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది అని జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఎస్సీలో కేటగరైజేషన్ చేసేసారు. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది. మరి అక్కడ లక్కీగా సుప్రీంకోర్టు ఎస్సీలు కోర్టుకు వెళ్తే పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎస్సీలే కాదు ఎస్టీల్లో కూడా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. ఒక మంచి అడ్వాంటేజ్ కదా. ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మా వాటా మాకు కావాలి అని చెప్పి మీరు అడగండి. మీకు 3% రిజర్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. మీ అవకాశాలని లంబాడాలు తన్నుకుపోరు కదా, ఎరుకల వాళ్ళు తన్నుకోను పోరు కదా. సో మీ 3% మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఓవరాల్గా 10% రిజర్వేషన్ ఉండడం వల్ల 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 7 మంది కోయా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల రాజ్యాధికారం దిశగా మీరు ఎప్పుడు ప్రయాణం చేయడం ద్వారా అనేక బెనిఫిట్లు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేటగిరైజేషన్ అనేది కరెక్ట్గా సమస్యకు పరిష్కారం తప్ప మీ యొక్క ఆవేదనకు, మీ యొక్క బాధను అర్థం చేసుకొని కేటగిరైజేషన్ వైపు కానీ మీరు ఉద్యమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. సో ఆ విధంగా చేస్తే మీ 3% మీకు ఎవ్వడు మీ అవకాశాలను తన్నుకుపోడు, మీ అవకాశాలు మీకే వస్తాయి. అదేవిధంగా రాజ్యాధికారం కూడా మీరు 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. రేపు పొద్దున నియోజకవర్గాలు ఇంక్రీజ్ అయితే ఇంకా మీకు స్థానాలు పెరుగుతాయి. అప్పుడు మీకు ఎంత పవర్ఫుల్గా ఉంటారు. సో లంబాడాల్ని తీసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాజకీయ ప్రలోభంతో కొంతమంది స్వార్థంతో వీళ్ళని అమాయకులను రెచ్చగొడుతున్నారు తప్ప సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఏబిసిడి కేటగరైజేషన్ అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సార్, అయితే ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కానీ ఎస్సీ వర్గీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డిమాండ్లు వచ్చాయి. కొంతకాలంగా వర్గీకరణ కావాల్సిందని మందకిషన్ లాంటి వారు చాలా పోరాటం చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడలేదు.
ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడలేరు? మాకు ఎంతసేపు లంబాడాలను తొలగించాలనే ఒక అంశం తప్ప ఈ వర్గీకరణ కావాలి, మాది మాకు కావాలి అనేది ఒక చర్చ అయితే రావట్లేదు. రాకపోవడం గల కారణం ఏంటి? కోయాసు, గోండ్సు, నాయక్ పోడ్సు ఇలా ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో 9 తెగలు, వీళ్ళల్లో సరైనటువంటి లిటరేచర్, సరైనటువంటి లిటరసీ అంటే అక్షరాస్యత, సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అందులో అంతో ఇంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని తప్పుదోవ పట్టించి గతంలో కొంత ఒక ఆయన ఈ రకమైనటువంటి గొడవలు సృష్టించడం ద్వారా ఎంపీ అవ్వడం, ఇప్పుడు భద్రాచలంలో కాంగ్రెస్ లోకి జంప్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు రేపు ప్రొద్దున్న బై ఎలక్షన్ వస్తే, ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వైజ్ చేసింది నిర్దిష్ట సమయంలో ఈ ఎమ్మెల్యేస్ని మీరు డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే క్వాలిఫై చేస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అన్నారు. రేపు ప్రొద్దున్న వీళ్ళు డిస్క్వాలిఫై అవుతున్నారు అని చెప్పి స్పీకర్ నిర్ణయం వెలువరిస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే భద్రాచలంలో ఉన్నదంతా కూడా కోయాస్ 99% ఎస్టీల్లో 1% కూడా లంబాడాలు ఉండరు. కాబట్టి ఈ కోయా ఓట్ని కన్సాలిడేట్ చేసి ఎలక్షన్స్లో విన్ అవ్వడం కోసమే ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ఉన్నట్లుగా కనపడుతుంది. అదర్వైజ్ ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వదు. అదేవిధంగా హైకోర్టు 2016లో ఈ రిట్ పిటిషన్ వేస్తే లంబాడాలని తీసేయాలి అని 2024 డిసెంబర్లో దాన్ని కొట్టేసింది హైకోర్టు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో ఇది కూడా ఇంకొక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులో నలిగి 100% కొట్టేస్తారు. దానివల్ల నష్టపోయేది కోయా ఆదివాసీలే. ఈ టైంని ఏబిసిడి కేటగరైజేషన్కి మేధావులంతా ముందుకొచ్చి దీన్ని కానీ సాధించుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి చాలా రాజకీయ ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా విద్యా ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు అనుకున్నటువంటి లక్ష్యము, వీళ్ళు అనుకున్నటువంటి న్యాయము జరుగుతుంది అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్. బుర్రనోడు ఎవడు ఆలోచించినా కూడా అర్థమవుతుంది. లంబాడాలను తీసేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ లంబాడాస్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ. నష్టమే తప్ప మీకు రాజకీయంగా దీనివల్ల వచ్చే ఉపయోగమే లేదు.